నా వీడియోపై ఎన్టీఆర్ స్పందించారు. కౌశిక్ తల్లి సరస్వతి. ఎన్టీఆర్ స్వయంగా కాల్ చేశారు. మా అబ్బాయి కౌశిక్ ని డిశ్చార్జ్ చేయిస్తాము అని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ టీం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేరుకుంది. బిల్లింగ్ అంతా చూసి అమౌంట్ పే చేశారు. తన అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్టీఆర్ కౌశిక్ ని డిశ్చార్జ్ చేశారు. నమస్కారం సార్. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ సార్ వాళ్ళు కాల్ చేసి ఏమైందమ్మా, ఏంటి ప్రెస్లో వచ్చావు అని చెప్తే, ఇలా అయింది సార్ అంటే మీరు నాతో ఒకసారి మాట్లాడిండొచ్చు కదా అని చెప్పేసి అలా చెప్పారు సార్. సో అప్పుడే ఫోన్ చేశారు, నేను వస్తున్నానమ్మా, మీకు డిశ్చార్జ్ చేపిస్తాను అని చెప్పేసి నిన్న నాకు 12 o'clockకి కాల్ చేశారు సార్. కాల్ చేసి నేను చేస్తానని చెప్పేసి నైటే వచ్చారు ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు. వచ్చి నైట్ 11 o'clock నుంచి 2 o'clock వరకు ఉండి ఆ అబ్బాయి గురించి మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కొని సరే అమ్మా మేము ఇవన్నీ డిశ్చార్జ్ చేయాలి సార్, ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, మేము మార్నింగ్ వచ్చి ఆ అబ్బాయికి డిశ్చార్జ్ చేపిస్తాము అని చెప్పారు సార్. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆ మేడం వాళ్ళతో మాట్లాడు, నిన్న 20 lakhs పే చేయమని చెప్పారు కదా. మళ్ళీ ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు వచ్చేసి వాళ్ళందరితో మాట్లాడి 20 lakhs నుంచి 8 lakhs వరకు డిస్కౌంట్ చేసి 12 lakhs ఎన్టీఆర్ సార్ వాళ్ళు పే చేసేసి డిశ్చార్జ్ ఇచ్చారు సార్. మా అబ్బాయి కండిషన్ ఇప్పుడు 80% బాగుంది, 20% ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అట్లా ఇట్లా వచ్చాయన్నమాట. అందుకని చెప్పి సార్ చాలా థ్యాంక్స్ సార్. నేను ఎన్టీఆర్ సార్, నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు సార్. నేను వాళ్ళని అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను అంతేగాని మా ఫ్యామిలీ మొత్తము ఎన్టీఆర్ ఫ్యాన్స్ సార్. మేము ఎప్పుడు మీ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడడం కానీ అలా ఏం చేయలేదు సార్. వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్పాను అంతేగాని ఇంకేం లేదు సార్. మా ఇంట్లో వాళ్ళందరూ మీరు మాట్లాడే స్పీచ్ విని మేమందరము ఒక పిల్లాడంటే ఇలా ఉండాలి అని మా అవ్వ వాళ్ళు అందరూ అలా అనుకుంటారు సార్. మేము కానీ ఇలా మీరు మాట్లాడుతుంటే అలాగే టీవీ ముందర కూర్చొని చూస్తూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. మా అబ్బాయికి డిశ్చార్జ్ చేసి మీ అందరి సపోర్ట్ వల్ల డిశ్చార్జ్ అవుతుంది. ఆ అబ్బాయి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా మీరు ఆ రోజు వీడియో కాల్లో కోరుకున్నారు, అదేవిధంగా జరిగింది సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడినట్టున్నారు, నా మాటల వల్ల మీరు ఫీల్ అయినట్టున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళకి కానీ చెప్తున్నాను సార్, నేను ఎప్పుడు ఎన్టీఆర్ సార్ వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో, రియలీ మీరు అలా అనుకోవద్దండి అని నేను చెప్తున్నాను సార్. నిజంగా నేను ఎప్పుడు అలా అనుకోలేదు సార్. సార్ గురించి నేను ఎక్కడ తప్పుగా చెప్పలేదు సార్. మీరు అర్థం చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను సార్. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి సార్. ఆ అబ్బాయి హెల్త్ బాగుండాలని మీరు అందరూ కోరుకున్నారు కాబట్టి అందుకే ఈ అబ్బాయి ఇంతవరకు హెల్త్ బాగున్నాడు సార్. ఇప్పుడు డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.